వర్గపోరు ముదురుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు మద్దతుగా కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ కు వెళ్లారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కోవట్టులుగా పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై గాంధీ భవన్ లో ఆ ముగ్గురు నేతలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. నిన్న నర్సారెడ్డి పూజల హరికృష్ణకు షోకేజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఇద్దరు నేతలను కమిటీ ఆదేశించింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరిపోతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు మద్దతుగా కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ కు వెళ్లారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కోవట్టులుగా పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై గాంధీ భవన్ లో ఆ ముగ్గురు నేతలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. నిన్న నర్సారెడ్డి పూజల హరికృష్ణకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఇద్దరు నేతలను కమిటీ ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. మళ్ళీ మొత్తం మీద చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బగ్గుమంది. మొత్తం మీద అయితే ఈ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి మరియు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మధ్య వర్గపోరు ఇప్పటికే వర్గ విభేదాలు ఇప్పటికే తారస్థాయికి చేరాయి. మొత్తం మీద చూసినట్లయితే గత ఎన్నికల్లో పూజల హరికృష్ణ అక్కడ ఏదైతే కోవట్టుగా పనిచేశారో, ఏదైతే బీఆర్ఎస్ పనిచేశారని ఆ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోని వీళ్ళు ఎక్కడైతే డీసీసీ అధ్యక్షుడు ఏదైతే తూకుంట నర్సారెడ్డి ఉన్నారో, తూకుంట నర్సారెడ్డి కూడా పలు సార్లు కూడా పూజల హరికృష్ణ కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోని ఇప్పటికే ఏదైతే పూజల హరికృష్ణకు మద్దతుగా ఇప్పటికే గాంధీ భవన్ కూడా ఇక్కడ నియోజకవర్గ నేతలు కూడా వెళ్లడం జరిగింది. ఇప్పటికే నిన్న ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇద్దరికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారం రోజులుగా వీళ్ళకు జవాబు ఇవ్వాలని ఇప్పటికి కూడా తెలపడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే సిద్దిపేట జిల్లాలోని వర్గపోరు తారస్థాయికి చేరిందనుకోవచ్చు. వాళ్ళు మనం రైట్. థ్యాంక్ యూ ఆసిఫ్. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో స్మార్ట్ కార్డ్ రేషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాష్యం ప్రవీణ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కొత్త కార్డులపై గతంలో ఉన్నట్లుగా ఫోటోలు కాకుండా లబ్ధిదారుల ఫోటోలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. రేషన్ పంపిణీలో నమూనా మార్పులు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. అంతేకాక ఇకపై రేషన్ షాపులు నెలకు 20 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమరావతి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రోజు రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున పాత కార్డులని ఉన్న ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేసి కొత్త స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న కార్డుల మీద అయితే రకరకాల బొమ్మలు ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన కార్డు మీద ఓన్లీ లబ్ధిదారుడు ఫోటో మాత్రమే ఉండే విధంగా చూడటం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున దాదాపు ధర్నకోట గ్రామం అమరావతి మండలంలో 2500 మంది లబ్ధిదారులు ఉండడం జరిగింది. వారిలో కొంతమందికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది.
మిగతా కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారు కొనసాగిస్తారు. అట్లానే అమరావతి మండలంలో దాదాపు 22,000 కార్డులు లబ్ధిదారులు ఉండడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా లబ్ధిదారులు ఉంటున్నారు. అట్లానే ఇది గ్రామీణ వాతావరణానికి సంబంధించిన నియోజకవర్గం కావడాన ప్రతి మండలంలో కూడా రేషన్ కార్డులు గానీ, తల్లికి వందనం గానీ, అట్లానే అన్నదాత సుఖీభావ గానీ అన్ని పథకాలకు కూడా లబ్ధిదారులు మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఈ ప్రభుత్వం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓకే కొంచెం ఫోన్ అంటే పెట్టాము సార్. ఒక్క నిమిషం సార్.